మేమందరం కూడా ఈరోజు డల్లాస్ లో ఉన్నాము. పవన్ కళ్యాణ్ గారు ఇంకా కొన్ని గంటల్లోనే రాబోతున్నారు డల్లాస్ మీటింగ్కి. ప్రవాస గర్జన ఏదైతే జరగబోతున్నదో డల్లాస్ లో రేపు పొద్దున దీని ఎఫెక్టివ్ ఆఫ్టర్ ఎఫెక్ట్స్ మొత్తం ఆంధ్రప్రదేశ్ లో జరగబోతున్నది తెలియబోతున్నది. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో అన్ని రాష్ట్రాల నుంచి కూడా ఈ రోజు ఇక్కడ రాబోతున్నారు. ఇంకా చాలా మంది ట్రావెల్ చేస్తున్నారు, బస్సుల్లో కూడా వస్తున్నారు. ఇంత అనుగుణ్య స్పందన, కని విని ఎరిగిన స్పందన ఈరోజు పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారు. జనసేన సిద్ధాంతాల గురించి ఈరోజు ప్రవాస భారత్లో చెప్పబోతున్నారని అందరూ వేచి చూస్తున్నారు. అదేవిధంగా జనసేన నాయకులు కానీ జన సైనికులే రాకుండా, అంటే వాళ్లే కాకుండా ఎంతో మంది తెలుగుదేశం వాళ్ళు కానీ వైసీపీ వాళ్ళు కూడా మన ప్రవాస గర్జనకు వస్తున్నారు. ఎందుకనంటే ఆ స్పందన ఉన్నది కాబట్టి వాళ్ళు కూడా మార్పు వచ్చింది. ప్రజలే మారడం కాదు, ఇతర పొలిటికల్ పార్టీ వాళ్ళు కూడా మా మీటింగ్స్కి వస్తున్నారని మాకు తెలుస్తున్నది. పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా ముందరు తీసుకెళ్లబోతున్నారు ఈ జనసేన సిద్ధాంతాలు ఇక్కడ డల్లాస్ నుంచి రేపొద్దున ఆంధ్రప్రదేశ్కి. ఎంతో మంది ఎన్ఆర్ఐలు వీరందరూ ఇక్కడ ఉన్నారు. వీరందరూ ఉన్నత స్థానాల్లో ఉన్నారు. ఇండియాలో చదువుకున్న వాళ్ళు ఉన్నారు, ఇక్కడ అమెరికా వచ్చి చదువుకున్న వాళ్ళు ఉన్నారు, బిజినెస్ చేస్తున్నారు, ఉద్యోగాలు చేస్తున్నారు. వీరందరూ కూడా పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలని అనుకరిస్తూ వెనక తిత్లీ తుఫాన్లో ఎఫెక్ట్ అయిన వాళ్ళకి కానీ, ఇతర కార్యక్రమాలు ఎన్జిఓ యాక్టివిటీలు కానీ, స్కూల్స్ దత్తత తీసుకోవడం కానీ ఇవన్నీ చేసిన వాటి ఇక్కడ అందరూ కూడా నుంచిన వారు వాళ్ళ స్తోమతకు తగ్గట్టు లేదా వాళ్ళ స్తోమత మించి సేవ చేస్తున్నారు, ప్రజా సేవ చేస్తున్నారు. అదంతా కూడా పవన్ కళ్యాణ్ గారు పిలుపు మేరే చేస్తున్నారు. ఇప్పుడు రేపొద్దున ప్రవాస గర్జనలో రేపొద్దున పవన్ కళ్యాణ్ గారి పిలుపుతో వీళ్ళందరూ కూడా పొలిటికల్ యాక్టివిటీలో కూడా ఇన్వాల్వ్ అవబోతున్నారని చెప్పి మేము ప్రగాఢంగా నమ్ముతున్నాం. ఎప్పుడైతే వీరందరూ కూడా ఎన్ఆర్ఐలందరూ కూడా పొలిటికల్ యాక్టివిటీలో సపోర్ట్ చేయడం కానీ, సింపథెటిక్గా ఉండడం కానీ, ఆ ఎలక్షన్ ఆ నెలలో వాళ్ళందరూ పార్టిసిపేట్ చేయడం వల్ల డెఫినెట్గా జనసేన లబ్ధి చేకూరుతుంది. ప్రజలకు ఏదైతే చేంజ్ అన్నది ఈ చేంజ్ మేకర్స్ ద్వారా రాబోతున్నది ఆంధ్రప్రదేశ్లో, ఏదైతే ఒక సింగిల్ ఐడియాతో చాలా విప్లవం వస్తుందంటారు, అలాగే సింగిల్ మీటింగ్లో డల్లాస్లో వలన రేపొద్దున ప్రజాస్పందన బ్రహ్మాండంగా ఉంటుంది. ప్రజా ఆకర్షణ కలిగిన పవన్ కళ్యాణ్ గారు ఏదైతే జనసేన స్టార్ట్ చేసి లోక కళ్యాణం కోసం మొదలుపెట్టారో ఖచ్చితంగా వీరందరూ ద్వారా ఆ లోక కళ్యాణం ఏదైతే రాముడి పరిపాలన అంటారో ఆ విధంగా పరిపాలన, పబ్లిక్ అకౌంటబిలిటీ, పొలిటికల్ అకౌంటబిలిటీ, గవర్నెన్స్, ట్రాన్స్పరెంట్ గవర్నెన్స్ ఏదైతే ఆంధ్రప్రదేశ్ ప్రజలు కోరుకుంటున్నారో ఆ విధంగా జనసేన పవన్ కళ్యాణ్ గారి ద్వారా సాధిస్తామని చెప్పి మేము బలంగా నమ్ముతున్నాం. జై జనసేన. ఈరోజు మన అద్దెపల్లి ప్రసాద్ లోకం గారు. నా పేరు ప్రసాద్ లోకం. నేను విజయనగరం జిల్లా జనసేన పార్టీ ఇన్ఛార్జ్. ఈరోజు డాలస్లో ఉన్న మన మిత్రులను చూస్తూ ఉంటే ఇంతమంది అమెరికా నుంచి మన జన సైనికులుగా మారుతున్నారంటే చాలా ఆనందంగా ఉంది. ఒక్క అమెరికాయే కాకుండా కెనడా, యూకే నుంచి కూడా ఇక్కడికి వచ్చారంటే ఇంకా ఆనందంగా అనిపిస్తుంది. వివిధ దేశాల నుంచి వచ్చి ఇక్కడ మన జన సైనికులుగా మారిపోతున్నారంటే ఇది చాలా గొప్ప విషయం. అలాగే ఎవరో ఇందాక కొంతమంది వ్యక్తులు మాట్లాడుతూ ప్రతి మండలానికి ఈ ఇంటర్నేషనల్ గా సపోర్ట్ చేసే జన సైనికులు కనీసం 10 నుంచి 50 మంది ప్రతి మండలానికి, రాష్ట్రంలో ఉన్న ప్రతి మండలానికి అంతమంది వస్తే రేపు పొద్దున్న రాబోయే ఎన్నికల్లో ఈ జన సైనికుల యొక్క ప్రభావం ఎంతగా ఉంటుందో ఒకసారి మిగతా పార్టీలన్నీ ఆలోచించుకోవాలి. జై జనసేన. ఎన్ఆర్ఐల ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి విచ్చేసిన పవన్ కళ్యాణ్ గారికి స్వాగతం, సుస్వాగతం. ట్రెడిషనల్ పాలిటిక్స్తో విసిగిపోయిన ప్రజలకి ట్రెడిషనల్ పాలిటిక్స్ నుంచి విసిగిపోయిన టైంలో కొత్త చైతన్యవంతమైన రాజకీయాన్ని, అకౌంటబిలిటీతో కూడిన పాలిటిక్స్ని కోసం పోరాడుతున్న కళ్యాణ్ గారి నాయకత్వంలో ఇక్కడున్న జన సైనికులంతా కలిసి కళ్యాణ్ గారితో పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు. అన్ని రాష్ట్రాలు, అమెరికాలో ఉన్న అన్ని రాష్ట్రాల నుంచి ఇక్కడికి జన సైనికులు విచ్చేసి ఉన్నారు. అందరం 15వ తారీఖు మధ్యాహ్నం కోసం ఎదురు చూస్తున్నాము. మేమంతా కలిసి కళ్యాణ్ గారి వెనకాల ఉండి నడవాలని కోరుకుంటున్నాము. జై జనసేన, జై హింద్.
అందరికీ నమస్కారం అండి. నా పేరు నటరాజ్ జిల్లూరి. నేను వార్విక్ రోడ్ ఐలాండ్ నుంచి వచ్చాను. ఈరోజు ఇక్కడ డాలస్ నగరంలో ప్రవాస భారతీయులందరం కూడా మేమంతా కూడా ఇక్కడ సమావేశం అయ్యాము. కళ్యాణ్ గారు మరి కొద్ది గంటల్లో ఇక్కడికి రాబోతున్నారు. ఇక్కడికి ఆల్రెడీ వేలాదిగా జన సైనికులు చేరి ఉన్నారండి. రేపు జరగబోయే ప్రవాస గర్జనకి మీరందరూ కూడా అందరూ వేలాదిగా తరలి వస్తారని, ఈ ప్రవాస గర్జన జయప్రదం చేయాలని కోరుకుంటున్నాము. ఇప్పుడున్న తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి పరిస్థితులు చూస్తుంటే, ఎస్పెషల్లీ మన ఆంధ్రప్రదేశ్లో సామాజిక ఆర్థిక అసమానతలు తొలగించాలంటే మన పవన్ కళ్యాణ్ గారు లాంటి నిస్వార్థమైన నిజాయితీ కలిగిన ఒక నాయకుడు అవసరం ఎంతైనా ఉంది. మీరందరూ కూడా మన పవన్ కళ్యాణ్ గారి నాయకత్వాన్ని మీరందరూ కూడా మద్దతు ఇచ్చి ఆయనకి సంపూర్ణ విజయం చేకూర్చాలని, జనసేన జెండా రెపరెపరాడాలని. మన ఆంధ్ర రాష్ట్రంలో రేపు 2019 ఎంతో చారిత్రాత్మకమైనది, ఎంతో చారిత్రాత్మక అవసరం కూడా ఉంది. మనందరం కూడా ప్రతి ఒక్కరూ కూడా మీ తరఫున మన ఇండియాలో ఉన్నటువంటి మన తల్లిదండ్రులకు కానీ, మీ యొక్క తోబట్టువులకు కానీ, మీ స్నేహితులకు కానీ జనసేన యొక్క పార్టీ సిద్ధాంతాలను, అలాగే జనసేన రేపు చేయబోయే కార్యక్రమాలని ప్రతి ఊరికి, ప్రతి గడపకి తీసుకెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దీని యొక్క జనసేన సిద్ధాంతాలని ప్రజల్లోకి మీరు ఎంత బలంగా తీసుకెళ్లగలిగితే రేపు పొద్దున మనం ఆంధ్రప్రదేశ్లో అంత విజయం చేకూర్చడానికి, జనసేనకు విజయం కలగడానికి ఎంతైనా మనం హెల్ప్ చేసిన వాళ్ళు అవుతాం. ఇది మనందరి బాధ్యత. థ్యాంక్ యూ వెరీ మచ్. జై జనసేన. మాట్లాడండి సార్. నా పేరు ప్రసాద్ జొన్నలగడ్డ. నేను బాస్టన్ నుంచి వచ్చాను. జనసేన బేసికల్గా మీటింగ్లో మామూలుగాను పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్తారు, మామూలుగాను ఆయన నాయకత్వం ఎలా ఉంటుంది అని తెలుసుకోవాలని వచ్చాము. ఈ మీటింగ్ని విజయవంతం చేస్తారని జై జనసేన. ఎవరైనా మాట్లాడతారా? ఇంకా ఎవరైనా మాట్లాడతారా? సార్ నమస్కారం అండి. నా పేరు ఆనంద్ పాలూరి. నేను న్యూజెర్సీ నుంచి డాలస్ పవన్ కళ్యాణ్ గారిని, జన సైనికులను చూడడానికి వచ్చాను. రాజకీయం అంటే ఒక వ్యాపారంలో జరుగుతున్న ఆంధ్రప్రదేశ్లో సోషల్ ఇన్జస్టిస్, ప్రావర్టీ వర్సెస్ పీపుల్ హు ఆర్ వెరీ ఎఫ్లూయెంట్, చాలా స్ప్రెడ్ అవుతున్న టైంలో వితౌట్ ఎనీ సెల్ఫిష్ గోల్స్ వచ్చిన ఏకైక నాయకుడు పవన్ కళ్యాణ్ గారిని. అలాంటి వ్యక్తిని సమర్థించి సపోర్ట్ చేయడం అనేది తెలుగు వాళ్ళుగా మనందరి మినిమం కర్తవ్యం. కాబట్టి ఈ టైం తీసుకుని పవన్ కళ్యాణ్ గారి ఒక ఎంకరేజ్ చేయడానికి మేమందరూ డాలస్ వచ్చామండి. వీఆర్ ఎక్స్ట్రీమ్లీ ప్రౌడ్ ఆఫ్ ద వర్క్ హీ ఈస్ డూయింగ్. వీఆర్ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ హిమ్ టు రీచ్ హైయర్ ప్లేసెస్. అండ్ ఐ వాంట్ టు pledge my support and the pledge of the support of the entire NRIs that we're behind Janasena. And in 2019, we want to make sure that Janasena is... Live, I'm sorry. 2019 law, definitely Janasena is going to form the government in Andhra Pradesh, and we will support Pawan Kalyan Garu before, during and after the elections to bring justice to Andhra Pradesh. Thank you very much. థ్యాంక్ యూ. జై జనసేన. ఇంకెవరు మాట్లాడతారా? సురేష్ ఎవరు? మాట్లాడు. నమస్కారం అండి. నా పేరు వెంకటపతిరాజు మందుపాటి. నేను అట్లాంటా నుంచి వచ్చాను. అలాగే ఇప్పుడు అందరూ మాట్లాడినట్టు ఇక్కడ వేలాదిగా జనాలు తరలి వచ్చి రేపు డిసెంబర్ 15 మధ్యాహ్నం జరగబోయే ప్రజాగర్జనకి పవన్ కళ్యాణ్ గారికి మద్దతు తెలపడానికి వచ్చిన వేలాది మందిని అందరికీ ఇదే మా ఆహ్వానం అండి. అలాగే రేపు పవన్ కళ్యాణ్ గారు చెప్పే గర్జనలో చెప్పే ఆయన స్పీచ్ విని అందరూ ఇన్స్పైర్ అయ్యి ఇంకా గట్టిగా వాళ్ళ కాన్స్టిట్యూన్సీలో సపోర్ట్ చేయాలని కోరుతూ అందరికీ స్వాగతం చెప్తూ అందరూ రేపు ప్రజాగర్జనలో పాల్గొని కోరుతున్నామండి. జై జనసేన. మాట్లాడతావా? ఎన్ఆర్ఐల పాత్ర రాజకీయాల్లో మనం తీసుకుంటే 2014లో రాష్ట్ర విభజన జరిగిన సందర్భంలో ఎన్ఆర్ఐలు తమ గొంతు బలంగా వినిపించారు. అప్పుడున్న రాజకీయ పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారికి మద్దతు పలకడం జరిగింది. బ్రింగ్ బ్యాక్ బాబు అనే క్యాంపెయిన్లో ఎన్ఆర్ఐల పాత్ర నడవలేంది, కీలకమైన పాత్ర పోషించారు ఎన్ఆర్ఐలు. ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో ఆంధ్రప్రదేశ్లో అవినీతి అలాగే అభివృద్ధి లేకపోవడం వల్ల సింహభాగం ఎన్ఆర్ఐలు ఈ రోజు నేను గర్వంగా చెప్పగలను. ఎన్ఆర్ఐల్లో దాదాపు 70% మంది ఎన్ఆర్ఐలు ఈ రోజు జనసేన పార్టీకి అండగా నిలబడ్డారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయ మార్పును కోరుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ గారితోనే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మార్పు వస్తుందని ఆశిస్తున్నారు. జై జనసేన. జై జనసేన.
మాట్లాడారు ఇప్పుడు వచ్చింది. పర్లేదు మాట్లాడేది. పవన్ కళ్యాణ్ గారు రాకతో ఈరోజు వాతావరణం ఎలా ఉందంటే క్రిస్మస్ 10 రోజుల ముందే వచ్చిందా అన్నంత కోలాహలం డాలస్లో కనిపిస్తుంది. అమెరికాలోని 50 రాష్ట్రాల నుంచి ఇక్కడికి ఎన్ఆర్ఐలు అందరూ తరలొచ్చి యూట్యూబ్లోని టీవీల్లోని కళ్యాణ్ గారి ప్రసంగాలు చూసి ఎలా ఉత్తేజపడ్డారో అది లైవ్లో చూసి మన ఇండియాకి ఏదైనా చేయాలని, మన సొసైటీ కోసం కష్టపడాలని కళ్యాణ్ గారి స్ఫూర్తితో వస్తుంది. కళ్యాణ్ గారి స్ఫూర్తితో సార్ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. జనసేన కోసం వచ్చే 5 నెలల్లో మన ఎన్ఆర్ఐలు అందరూ కష్టపడి సమీకృతంగా ఒక టీమ్గా ఏర్పడి బ్యాక్ ఇన్ ఇండియా పవన్ కళ్యాణ్ గారు లాంటి ఒక మంచి నాయకుడు సీఎం చేయాలని అందరూ కంకణం కట్టుకున్నారు. సో రేపు వాతావరణం చూస్తే చాలా కోలాహలంగా ఉంది. ఎన్ఆర్ఐలు అందరూ ఎంతో ఉత్సాహంగా వివిధ రాష్ట్రాల నుంచి వచ్చారు. సో ఇక్కడ వాతావరణం చూస్తుంటే హాజరయ్యాను. అక్కడికి ఏమాత్రం తగ్గకుండా ఇక్కడ కూడా అమెరికాలోని నలుమూలల నుంచి అందరూ తరలి వచ్చి ఒక సంక్రాంతి వాతావరణం ఇక్కడ ఏర్పడింది. ఎలా అంటే మన సంక్రాంతి చుట్టాలందరూ కలుస్తామో ఇక్కడ అమెరికా నలుమూలల నుండి వచ్చి అందరూ కూడా ఇక్కడ ఒక పండగ మీరు ఇక్కడ చూస్తూ ఉన్నారు. అందరూ కూడా ఒక పండగ వాతావరణాన్ని తలపిస్తుంది అనమాట. పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు వస్తారో ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నాము. ఇలాంటి నాయకుడి కోసం ఎదురు చూస్తున్నాము ఎప్పటి నుంచో. ఇప్పుడు మనకు ఎలా ఉందంటే ప్రజాస్వామ్య వ్యవస్థకి తూట్లు పొడిచి ఒక రాచరిక వ్యవస్థ వైపు మనం నడిపి ఇప్పుడు మన ప్రతిపక్షం కానీ మన అధికార పక్షం కానీ ఒక రాచరిక వ్యవస్థను తలపిస్తున్నాయి. దీని నుంచి కాపాడడానికి మనకు ఒక్క ఆధారం ఎవరు అంటే పవన్ కళ్యాణ్ అని చెప్పి రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు కోరుకున్నారు. ప్రతి తెలుగు ప్రజలు ఏ మూలనున్నా కానీ వాళ్ళది ఒకటే కోరిక, మనకున్న అవకాశం ఒకే ఒకటి, అది పవన్ కళ్యాణ్ గారు మాత్రమే. సామాన్యుడికి రాజకీయం ఎప్పుడో దూరం అయిపోయింది. ఆ రాజకీయాన్ని సామాన్యుడికి చెప్పే అవకాశం ఓన్లీ జనసేన పార్టీ ద్వారానే. ప్రతి ఒక్కడు మొన్న జనసేన తరంగం కార్యక్రమం చూసాం. ఆ జనసేన తరంగం కార్యక్రమం ఏంటి అంటే ఎవడైతే పని చేస్తాడో వాడికే అవకాశం. అంటే ఇక్కడ ఎలా ఉంది అంటే ఎవడైతే టాలెంట్ ఉందో వాడే గుర్తుపడతాయి. ఎవడైతే సేవ చేద్దాం అనుకుంటున్నాడో వాడి సేవల్ని ప్రజలకు డైరెక్ట్ గా అందించడానికి ఇక్కడ అవకాశం ఉంటుంది మనకి. ఇప్పుడు ఏంటి అంటే మొన్నటిదాకా ఒక నాయకులు తయారు చేసేవాళ్ళు. ఇక్కడ నాయకులు ఎలా అంటే నాయకుడు కొడుకు నాయకుడు అయ్యేవాడు, సామాన్య వ్యక్తి ఎప్పుడు కూడా నాయకుడు అవ్వడానికి అవకాశం లేదు. ఇప్పుడు జనసేనలో ఎవరైతే నాయకత్వ లక్షణాలు ఉంది, సామాన్య ప్రజలకు సేవ చేద్దామన్న ప్రతి ఒక్కరు కూడా నాయకుడికి ఎదగడానికి అవకాశం ఉంది. పవన్ కళ్యాణ్ గారు నాయకులు తయారు చేస్తున్నారు, సామాన్యుడి నుంచి ఒక నాయకుడు తయారు చేస్తున్నారు. ఈ జవాబుదారీతనం ఏదైతే లోపించిందో రాజకీయంలో, భారతదేశ రాజకీయాల్లో గాని ఆంధ్రదేశ రాజకీయాల్లో గాని జవాబుదారీతనం ఏదైతే లోపించబడిందో దానిని తీసుకొచ్చేసి ప్రజలకి ఒక మంచి పాలన అందించే దిశగా పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న కృషి అభినందనీయం. దీనికి ప్రతి ఒక్క ఎన్ఆర్ఐ కూడా మద్దతు ఇచ్చి ఆయన్ని అధికారంలో తీసుకొచ్చే బాధ్యతని భుజానికి ఎత్తుకుని ఈ రోజు అందరూ ఒక కసితో పనిచేస్తున్నారు. మీరు చూస్తుండొచ్చు, అందరూ ఒక కసితో పనిచేస్తున్నారు. ఏంటి ఇప్పుడు మనం ఇక్కడికి వచ్చి బతుకుతున్నాం, ఇక్కడే గవర్నెన్స్ ఎలా ఉంది, మన గవర్నెన్స్ ఎలా ఉంది. ఖచ్చితంగా దీన్ని తీసుకొచ్చే వ్యక్తి శక్తి ఒక పవన్ కళ్యాణ్ గారు మాత్రమే అని చెప్పేసి అందరూ విశ్వసిస్తున్నారు. జై జనసేన, జై హింద్. ఎవరైనా మాట్లాడే వాళ్ళు ఉన్నారా? మాట్లాడతావా? ఓకే. ఇక మన అద్దేపల్లి శ్రీధర్ గారు కూర్చో ఉన్నారు. సార్ ఒకసారి మళ్ళీ జై జనసేన అనండి సార్. జై జనసేన. చూశారుగా అందరూ శ్రీధర్ గారు ఇక్కడికి వచ్చి నిరంతరం కష్టపడతానే ఉన్నారు. నేను చూస్తున్నాను
అమెరికాకు వచ్చి రెస్ట్ తీసుకోకుండా కంప్లీట్ అమెరికా మొత్తాన్ని చుట్టారు. అందరూ ఆహ్వానం మేరకు ఆయన వెళ్ళి మన పార్టీని పార్టీ ప్రతిష్టను ఇంకా ముందుకు తీసుకెళ్ళడానికి చాలా కష్టపడ్డారు. కార్యకర్తలు అందరిలో కూడా రెట్టింపు ఉత్సాహాన్ని వచ్చేలా చేశారు. రేపు పవన్ కళ్యాణ్ గారు వచ్చే ఈ గర్జనను విజయవంతం చేయడానికి ఇలాంటి పార్టీ నాయకులందరూ వచ్చి చేయటం అనేది శుభసూచకం. సార్ థ్యాంక్ యూ సార్. అద్దేపల్లి శ్రీధర్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. జై జనసేన. జై జనసేన. థ్యాంక్ యూ సార్. సో చూశారు కదా, మన వాళ్ళు అందరూ ఇక్కడే ఉన్నారు. సో మీరు కనపడట్లేదు, నేను కనిపిస్తాను. వెంకటశైలం సిగ్గుపడుతున్నాడు లైవ్ అండి. ఇదిగో చెప్పా ఏమన్నా మాట్లాడు, నువ్వు సైలెంట్గా ఉంటావు. వచ్చాడు చూడండి, మాట్లాడు ఒక మాట. లైవ్ ఇది గురూజీ, లైవ్ ఇది. మాట్లాడు ఒక మాట. ఇప్పుడు దాకా మాట్లాడు రెండు. చాలా నుంచి కాదు, బయట నుంచి వచ్చారు. మందే ఉంది, ఎక్కడి నుంచే వచ్చాం, లోకల్ వాళ్ళు. జై జనసేన. ప్రవాస గర్జించబోతున్నాం. ఈ కాఫీ తాగే అబ్బాయి పేరు అందుకే చెప్పలేదులే, సిగ్గుపడి. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.